ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. నవమాసాలు కనిపెంచిన కన్న కొడుకే తల్లి పాలిట కాలయముడయ్యాడు. ప్రయోజకుడిని చేయాలనుకున్న కన్నపేగే మృత్యుపాశమైంది. సెల్ ఫోన్లో వచ్చే కిల్లర్ యానిమేషన్ డాన్ ఫిల్మ్స్లకు ఆకర్షితుడైన ఆ యువకుడు అతిగా ఊహించుకున్నాడు. వాటికి తోడు తల్లి పెట్టిన ఆంక్షలు తట్టుకోలేకపోయాడు. మరో స్నేహితుడు సాయం తీసుకొని తల్లిని హతమార్చాడు. ఇవి రాజాంపట్నం డోలపేటలో ఈ నెల 4న జరిగిన స్పందన హత్య కేసు ఘటన వివరాలు. 10 రోజుల అనంతరం పోలీసులు కేసు ఛేదించి తల్లి హత్యకు కారణమైన కుమారుడిని స్నేహితుడిని పట్టుకుని రాజాంపట్న సర్కిల్ కార్యాలయంలో వీళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సమావేశంలో చీపురుపల్లి డిఎస్పీ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఈ నెల 4న డోలాపేటలో, రాజాం మండలం డోలాపేటలో స్పందన అనే వివాహిత అనుమానాస్పద హత్యకు గురైంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె కుమారుడిపై అనుమానం రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి పట్టుకున్నారు. 10వ తరగతి పరీక్షల్లో 525 మార్కులు సాధించిన స్పందన కుమారుడు సెల్ ఫోన్లో యానిమేషన్ ఫిల్మ్స్కు బాగా ఆకర్షితుడయ్యాడు. బాగా చదవాలని, సెల్ ఫోన్ యూజ్ చేయొద్దని తల్లి చెప్పడంతో పాటు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలని, పెద్దలతో మర్యాదగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని రూల్స్ పెట్టింది. వాటికి తోడు కుమారుడి వద్ద ఉన్న లెటర్స్, అయితే బ్యాగ్లో ఉన్న లవ్ లెటర్స్, పుస్తకాలు తరచూ తనిఖీ చేస్తుండేది. ఈ కట్టుబాట్లకు ఆ యువకుడు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి మందలించింది. దీంతో మరింత మనస్తాపానికి గురై స్నేహితుల వద్ద మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుందని, ఇల్లు వదిలి బయటకు వెళ్ళి డాన్గా మారాలని చెప్పేవాడు. అదే సమయంలో డోలాపేట సమీపంలో గ్రామానికి చెందిన మరో యువకుడితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు కూడా ఇలాగే ఆలోచించడం, ఇంటర్ పరీక్షలు ఇటీవల రాయకుండా వదిలేయడం, ఇంటి వద్ద తండ్రి మందలించడంతో బయట తిరగడం చేసేవాడు. వ్యవస్థపై విసుగు చెంది కోపం పెంచుకోవడంతో పాటు ముంబై వంటి ప్రాంతాల్లో మాఫియాలో చేరాలని ఆ యువకుడు కూడా అనుకునేవాడు. దీంతో వారిద్దరి ఆలోచనలు ఒకటి కావడంతో ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో స్పందన కుమారుడు మా అమ్మని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు. తాను కూడా మాఫియాలో చేరాలని అనుకున్నాడు. దీనికి ఒక పక్కా పథకం వేశాడు. అక్కడి నుంచి అనుకున్న పథకం ప్రకారం ఈ నెల 4న స్పందన ఇంటికి వెళ్ళారు. అప్పటికీ ఆమె ఇంట్లో లేదు. మా అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే బాత్రూమ్కి వచ్చి కాళ్ళు కడుక్కుంటుందని చెప్పడంతో అతని స్నేహితుడు బాత్రూంలో దాక్కున్నాడు. వారు అనుకున్నట్లే ఆమె ఇంటికి వచ్చి బాత్రూంలో కాళ్ళు కడుక్కునేందుకు వెళ్ళింది. అప్పటికే అక్కడే ఉన్న స్నేహితుడు ఆమె మెడ పట్టుకొని కింద పడిపోయాడు. అరుస్తున్న ఆమె నోటిని 2 చేతులతో గట్టిగా మూసేశాడు. ఆమె ఆ యువకుడి చేతిని కొరికినా విడిచిపెట్టకుండా అలాగే పట్టుకున్నాడు వీళ్ళ ఫ్రెండ్. చనిపోయిందని అనుకున్న తర్వాతే వదిలేశారు. అయినా ఆమెలో కదలికలు రావడంతో ఇద్దరు ఇంట్లో ఉన్న కత్తులతో దాడి చేశారు. బాత్రూంలో రక్తాన్ని కడిగేసిన తర్వాత చీరలో ఆమెను చుట్టి ఇంటి దగ్గరలో ఉన్న చెరువులో పడేశారు. వారు ధరించిన బట్టలు, కత్తులు సైతం ఎవరికీ కనిపించకుండా విసిరేశారు. అనంతరం వారిద్దరు ఇంట్లో ఉన్న 9.5 తులాల బంగారం, 5,000 నగదు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి పలాస, విశాఖపట్నం, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్ళారు. వారి వద్ద ఉన్న ఫోన్లలో సిమ్లు పడేసి అప్పుడప్పుడు ఫ్రెండ్స్కు ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్లు చేసేవారు. అలా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ద్వారా వారిద్దరూ తిరుపతిలో ఉన్నట్టు రాజాం పోలీసులు కనిపెట్టి తిరుపతి పోలీసుల సహాయంతో నిందితులిద్దరినీ పట్టుకొని వారి వద్ద ఉన్న బంగారం, కడియం, కత్తులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నారు. నిందితులిద్దరినీ జువెనల్ హోమ్కు తరలించినట్టుగా చీపురుపల్లి డిఎస్పీ చెప్పారు. మాఫియాకు ఆధారాలు చూపించాలనే సంవత్సరం క్రితం పరిచయమైన వారిద్దరూ మాఫియాలో చేరాలని నిర్ణయించుకుని జపాన్ యానిమేషన్లు ఏదైతే ఆ వీడియోస్ ఉంటాయో తరచూ చూస్తూ వాటిని యాజ్ ఇట్ ఈస్గా అనుకరించారు. దీంతో వాటికి ఆకర్షితులై వారిలా మాఫియా డాన్లు కావాలనుకున్నారు. అనుకున్నది తడవుగా తన తల్లిని చంపిన తర్వాత వారిని పోలీసులు వెతికిన ఆధారాలు చూపిస్తే మాఫియాలో జాయిన్ చేసుకుంటారనేది రెండో బాలుడు చెప్పిన అంశమని డిఎస్పీ తెలిపారు. పిల్లల ప్రవర్తనపై కొంచెం మనం దృష్టి సారించాలి. ఇంట్లో చిన్నారుల కదలికలతో పాటు వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎక్కువగా సెల్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లలు ఏం చేస్తున్నారు, వారి ఫ్రెండ్స్ ఎవరు, సోషల్ మీడియాలో వారి పాత్ర ఏమిటి, ఎలాంటి గ్రూపుల్లో వాళ్ళు ఉంటారు, మనం చెప్పే బాధ్యత కూడా మన పైన ఉంది. ఇలా వారిపై దృష్టి సారిస్తేనే తీవ్రమైన నేరాలు జరగకుండా ఇలాంటివి అరికట్టవచ్చు. ఈ సమావేశంలో
అక్కడ ఏదైతే దీనికి ఈ కేసులో చేర్చడానికి హెల్ప్ చేసినటువంటి సిఐలు, ఎస్ఐలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాస్తవానికి పిల్లల మైండ్ సెట్ అనేది ఇక్కడ చాలా కీలకం. సో వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? నిజంగా ఈ రోజుల్లో చిన్న పిల్లలు అంటే ఒక సెకండ్ క్లాస్ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలు ఎవరైతే ఉంటారో ఈవెన్ అప్ టు 10th క్లాస్ వరకు పిల్లలు మొత్తం ఫోన్లలోనే చూడటం, ఆ యొక్క యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, యానిమేషన్ వీడియోలు కావచ్చు, కొంతమంది చూచు టీవీ లాంటివి చూస్తారు, కొంతమంది ఈ యొక్క క్రైమ్ సీన్స్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే మారడానికి చాలా స్కోప్ ఉంది. సో ఇలాంటి సందర్భాలలో మీ పిల్లాడిని ఒక మంచి స్టేజ్లో చూడాలి, వాళ్ళ కెరీర్ బాగుండాలి, రేపొద్దున ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ చేయాలంటే నిజంగా ఆ ఫోన్లకి వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి వాళ్ళని అర్థం చేసుకోవాలి, చెప్పాలి తప్ప సో ఎలా చేసినా సరే తప్పే. ఎందుకంటే ఏదో ఒక దారుణం జరుగుద్ది. వాళ్ళు మిమ్మల్ని చంపేయడమా, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవడమా, వాళ్ళు దూరం అవ్వడమా. సో అలా కన్న కొడుకు, కన్న కూతురు దూరమైనా సరే ఆ తర్వాత బాధ తల్లిదండ్రులకే తప్ప ఇంకా ఊళ్ళో వాళ్ళకి కాదు, ఎవరికి కాదు. సో ఏదైనా సరే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సో ఈ ఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది, తల్లిదండ్రులు మస్ట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లల ఫ్రెండ్స్ ఎవరో కూడా మీకు తెలియాలి. సో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కాన్వర్సేషన్స్ కావచ్చు, ఎందుకంటే ఇక్కడ లవ్ లెటర్స్ చూసింది, లేదంటే యానిమేషన్ వీడియోలు చూడొద్దని చెప్పింది, సెల్ ఫోన్ వాడొద్దని చెప్పింది, బయట నుంచి ఇంట్లోకి వస్తే అట్లీస్ట్ కాళ్ళు కడుక్కోమని చెప్పడం కూడా తల్లి చేసిన తప్పైతే సో ఇంకా సమాజం ఎడిపోతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మస్ట్గా తల్లిదండ్రులు మీ పిల్లలు ఆడపిల్లైనా మగపిల్లైనా సరే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఫేస్బుక్, ఏదైనా సరే ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో వాళ్ళు చూసే రీల్స్, వాళ్ళు లైక్ చేసే వీడియోస్ అవన్నీ కాస్త మీరు ఒక కనిపెట్టి ఉంటేనే వాళ్ళు ఎలాంటి మార్గాల్లో వెళ్తున్నారనే దానిపై కూడా మనకు ఒక క్లియర్ కట్ ఉంటుంది. లేదంటే ఇలాంటి ఘటనలు, మరో స్పందన లాంటి ఘటనలు రిపీట్ అవ్వవు అనే సిచ్యువేషన్ అయితే నిజంగా కనిపించదు. ఎందుకంటే రీసెంట్గా కూకట్పల్లిలో ఒక 4-5 నెలల క్రితం సరిగ్గా ఒక 10వ తరగతి బాలుడు 10 ఏళ్ల బాలికని అతి దారుణంగా చంపాడు, కేవలం క్రికెట్ బ్యాట్ కోసం. సో ఆ ఘటన మరిచిపోకముందే నిజంగా అప్పుడు ఆ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం. వాళ్ళ అమ్మా నాన్న లేని సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని చంపేసి వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు, నగదు అవన్నీ ఎత్తుకొని వచ్చేసి సో ఆ అమ్మాయిని చంపేసి బయటకు వచ్చాడు, ఏం తెలియని నంగనాచిలాగా. నిజంగా ఎవరు చంపుంటారని పోలీసులు కూడా మెంటల్ ఎక్కిపోయిన సిచ్యువేషన్ అది. సో అలాంటి టైంలో సీసీ ఫుటేజ్ తీసిన తర్వాత అర్థమైంది, పక్కింట్లో నివాసం ఉండే ఆ 10 ఏళ్ల బాలుడే క్రికెట్ బ్యాట్ కోసం తన దగ్గర ఉన్న క్రికెట్ బ్యాట్ ఇవ్వలేదని చెప్పి చాలా పథకం ప్రకారం ఈ యొక్క క్రైమ్ సీన్స్ ఏదైతే యూట్యూబ్లో ఉంటాయో ఆ క్రైమ్ సీన్స్ చూసి ఎలా చంపాలి అని ప్లాన్ వేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని మరి కత్తులతో వెళ్ళి ఆ చిన్నారిని అతి దారుణంగా చంపేశాడు. ఇక్కడ కూడా సేమ్ స్పందన వాళ్ళ కొడుకుని మంచి కెరీర్లో చూద్దామని, మంచి హైట్స్కి తీసుకెళ్దామని ఆవిడ చాలా ప్రయత్నించింది. నిజంగా కన్న పేగే కాల ఎముడవుతాడని ఆ పిచ్చి మహాతల్లి అర్థం చేసుకోలేకపోయింది. సో ఇలాంటి స్పందనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే నిజంగా చాలామంది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పిల్లలు ఎలాంటి మార్గంలో ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క బ్యాగ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క బుక్స్ కావచ్చు, ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయాల్సిందే అండ్ డైలీ మానిటర్ చేయాల్సిందే. వాళ్ళు కనుక ఒక్కసారి గాడి తప్పారంటే సో ఇలాంటి టైంలో గాడి తప్పితే ఇక వాళ్ళ ఫ్యూచర్ అగమ్యగోచరంగా మారుతుందే తప్ప మంచి ఆలోచనల వైపు ఏమాత్రం వెళ్ళదు.